బాలాసాహెబ్ ఠాకరేకు ఉన్నటువంటి పట్టు ఉద్ధవ్ ఠాకరేకి లేదు. తండ్రుల తర్వాత వారసులు చాలామంది ఫెయిల్ అవుతూ వచ్చారు. ఇదంటారు కదా, పండిత పుత్ర పరమసొంట అని, అట్లాంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇప్పుడు ఆ ఠాకరే గారి కొడుకు మాటను ఎవడూ పట్టించుకోవట్లేదు. చివరికి బీజేపీతో పొత్తులు అయిపోయి ఆ తర్వాత వచ్చి వీళ్ళతో కాంగ్రెస్తోనూ ఎన్సీపీతో పెట్టుకున్నారు. ఇప్పుడు రకరకాల చిక్కులే అక్కడ. మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, శరత్ చంద్ర పవార్ వర్గాలతో ఏర్పడిన మహావికాస్ అఘాడీ కూటమిలో అంతర్గత పోరు సాగుతోంది. ఒప్పందానికి విరుద్ధంగా కీలకమైన 3 స్థానాల్లో శివసేన యూబీటీ అభ్యర్థులను ప్రకటించడం వివాదాలకు తావిచ్చింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు శరద్ పవార్ రంగంలోకి దిగిన పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్రలోని 17 స్థానాలకు శివసేన యూబీటీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో సంగలి, ముంబై సౌత్ సెంట్రల్, భివాండీ స్థానాలు ఉన్నాయి. అయితే ఈ 3 స్థానాలను తన వద్ద ఉంచుకోవాలని హస్తం పార్టీ భావిస్తుంది. భివాండీలో పోటీ చేయాలని ఎన్సీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పరిష్కారం కనుగొనేందుకు ఇటీవల శరద్ పవార్ నేతృత్వంలో 3 పార్టీల ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఉద్ధవ్ ఠాకరే, పృథ్వీరాజ్ చవాన్, బాలాసాహెబ్ థోరట్లు తదితరులు హాజరయ్యారు. వాటిని వదులుకునేందుకు కాంగ్రెస్ అసెంబ్లీ అనడంతో తదుపరి సమావేశం సోమవారానికి వాయిదా పడింది. మొత్తం మీద ఆ 3 దగ్గర పేచీ అట్లాగే సాగుతోంది.